few selected shlokam from Sri Rama Bhujankar. Please begin.
ऐसे अपने दूसरे उपाधि को एक रोजगारी, एक नया विद्या भी चाहिए इनको। प्राचीन जो विद्या है, आर्य परंपरा का जो कला है, वो सीखना है। उपाधि, उपासना और उपकार जो संपन्न है, जो भी शक्ति से प्रभावित है, शक्ति संपन्न हो या आर्थिक दृष्टि से संपन्न हो, उसको दूसरों के प्रति मदद करना भी चाहिए, जरूरत है। जो शरीर के द्वारा बड़े बुजुर्ग लोगों को मदद करना, ये जो धनिक है या संपन्न है, वो गरीबी को, जिनको मदद का जरूरत है, उसको मदद करना। ऐसे 3 प्रकार का काम से भारत का विकास के लिए हमारे तरफ से, उसमें प्रवासी भारत
भी उसमें योगदान कर सकते हैं। इससे उपाधि और उपकार और उपासना के दृष्टि से भारत का उज्जवल भविष्य के लिए भारत के जो 140 कोटि जनता है उसमें जो भी संपन्नता है उसके द्वारा विश्व में शांति प्रतिष्ठा के लिए काम होगा, तब भारत विश्व गुरु भी बनेगा। ये ऐसे जो आज का लौकिक दिवस है, इसमें आज का दिवस में आज जो अभी काम हो रहा है सहस्रजल पद्माराधनम ఈ మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమంలో అనేక పిల్లలు అబ్బాయిలు అందరూ కలుసుకుని మంచి శ్రద్ధగా మంచి ఉచ్చారణం ప్రొనౌన్సియేషన్తో సహా వాళ్ళు చేస్తున్నారు. మన భారతీయ పరంపరకి అనుకూలంగా వారి స్వరూపము, వారి స్వభావము, స్వధర్మము ఈ మూడు కనిపిస్తున్నాయి. సంగీత సహకారంతో వీణా ఇత్యాది వాద్యం కూడా కనిపించినాయి. అందరూ మృదంగము ఇలాంటి వాద్యం సహకార బృందంతో సహా ద్విజబృంద నిషేవిత అంటారు. గాయత్రి జాగృతి సంధ్య ద్విజబృంద నిషేవిత అని మంచి భక్తి బృందంతో ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తున్నారు. మనం ఎక్కడ ఉన్నా అంటే కృష్ణా, గోదావరి, తెలంగాణ ఎక్కడైనా మనం ఉన్నా, లేదు ఉత్తర దేశంలో ఉన్నా, లేదు విదేశంలో ఉన్నా, ఏ కారణం చేత మనం ఉన్నా మన ఆర్ష సంస్కృతి ఏదైతే ఉన్నదో త్యాగ జీవితం ద్వారా మనకు లబ్ధమైన మనకు ప్రాప్తమైన ఈ ఆర్ష సంస్కృతి త్యాగేన ఏకేన అమృతత్వమానసు అని చెప్పి నకర్మణాన ప్రజయాగనే నత్యాగే నైకే అమృతత్వమానసు అని త్యాగ పరంపర ఏదైతే ఉన్నదో, సేవా పరంపర ఏమున్నదో, భక్తి పరంపర ఏముంటుందో, సహకార పరంపర ఏముంటుందో, సహమతి పరంపర ఏముంటుందో, సహానుభూతి పరంపర ఏముంటుందో, సాహచర్యం మంచి సత్సంగ పరంపర ఏముంటుందో అలాంటి పరంపర సంస్కృతిని, సద్భావాన్ని, సాత్విక ప్రవృత్తిని, సత్య అన్వేషణాన్ని పరబ్రహ్మ అన్వేషమాణాః అని చెప్పి మనం ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవాలి. అదే మనకు జీవిత లక్ష్యంగా ఉండాలి, గోలుగా ఉండాలి. అందుకే జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం అని ముగించినారు. మీరు అంటే జన్మ సాఫల్య మంత్రం అని ముగించినారు. ఈ స్తోత్రం చదివినప్పుడు అనేక స్తోత్రాలు చదివి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం, గురుస్తుతి, షట్పదీ స్తోత్రం, ఎంత అందమైన భావన, ముకుందమాల, అనేక స్తోత్రాలని చెప్పినారు. సుబ్రహ్మణ్య స్తోత్రం, ఇట్లా అనేక స్తోత్రం చదివినప్పుడు దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద గుణమందిరం ఈరోజు కావాలి. అన్ని చోట్ల మంచి మంచి ఆత్మగుణం కలగాలి, ద్వేషం తగ్గాలి, ద్వేషం తొలగాలి. మానవ జన్మ అనేది భగవంతుని యొక్క కృపతో, ఆశీర్వచనంతో, పూర్వ సుకృతం ద్వారా మనం చేసుకున్న, మన తాత ముత్తాతలు చేసుకున్న మంచి కార్యక్రమం ద్వారా మనకు ప్రాప్తమైనది. ఈ మానవ జీవితంలో స్వదీయం వస్తు గోవింద సిద్ధమేవ సమర్పయే అని సమర్పణ బుద్ధితో, కృతజ్ఞతా బుద్ధితో మనం పనిచేయాలి. గ్రాటిట్యూడ్ అంటారు. అలాంటి దీంతో మనం పనిచేస్తే మనం కృతకృత్యులు అవుతాం.
అలాంటి కృతకృత్యత చేయవలసిన పనిని మనం చేసిన వాళ్ళు అవుతాం. ఎప్పుడంటే మనం ధార్మికమైన సాత్వికమైన జీవితాన్ని మనం ఆచరించినప్పుడు మనకు ఆ జీవితం అనేది కృతకృత్యం అవుతుంది. ఆ కృతకృత్యం అవ్వటానికి, కృతార్థులు అవ్వటానికే ఇలాంటి సత్సంగము, సంస్కారము, ఈ పారాయణాలు, జపాలు, మంచి సంగీతము, మంచి కళలు ఇవన్నీ కూడా దానికోసమే ఉన్నాయి. ఇలాంటి మంచి సంస్కృతిని, సివిలైజేషన్, నాగరికతలో మన వాళ్ళందరూ పెరిగారు. అలాంటి మంచి సంస్కృతిని తరతరాలుగా జనరేషన్స్గా మనం పాటిస్తున్న మన సభ్యత భావితరానికి కూడా అందించాలి. అలాంటి సంస్కృతిని అందించే విధంలో ఇలాంటి సహస్రదళ పద్మారాధనం 1, సహస్రదళ పద్మారాధనం 2, సహస్రదళ పద్మారాధనం 3 అనే ఈ విదేశం కోసం ప్రవాసీ భారత్ ఎన్ఆర్ఐస్ కోసం ఈ కార్యక్రమాన్ని బాగా విశేషంగా తయారు చేశారు. మంచి మీరందరూ కూడా అక్కడ చదువుకున్నా, ఇక్కడి వాళ్ళు ఆ టోఫీ లాంగ్వేజ్ నేర్చుకుని ఎట్లా ఇంగ్లీష్ మాట్లాడాలని ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. మీరు అక్కడి నుంచి మంచిగా ఈ సంస్కృత భాషని, దేవ భాషని మంచిగా స్పష్టంగా ఉచ్చారణం చేస్తూ మీ ప్రయత్నం మంచిగా ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా మంచిగా జరగాలి. కొత్త కొత్త స్తోత్రాలన్నీ చదువుకోవాలి. మన నూతన విద్య, ఆధునిక విద్య, లౌకిక విద్యతో పాటు మన ధర్మ సంస్కృతి సంబంధించిన విద్యని కూడా మనం అభ్యసించాలి. ఎవరైతే పూర్ణకాలికంగా, ఫుల్ టైంగా ఎవరైతే ఈ ధర్మ విద్యని నేర్చుకుంటారో, అభ్యసిస్తారో, అది వాళ్ళు అభ్యాసం చేస్తారు. అది కావాలి, అది ముఖ్యంగా కావాలి. అది విత్తనాలు వాళ్ళు రీసెర్చ్ చేయాలి, వాళ్ళు హైయర్ స్టడీస్ చేయాలి. వాళ్ళు మనకి మంచి మంచి విషయాన్ని అందిస్తారు. కానీ సమాజంలో ప్రత్యేక వ్యక్తి కూడా ధర్మంతో తనకు ఉండవలసిన ఆ సత్సంబంధాన్ని స్థిరంగా ఆచరించడానికి, దానికోసం మంచి అవగాహన కలగాలి. దానికి ఇలాంటి ఒక ప్రయత్నం ప్రతి సంవత్సరం ఒక అధ్యాత్మ కార్యక్రమంలో కలుసుకోవటం, క్షేత్ర సందర్శనం చేయటం, పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు, పుణ్య మోక్షమునిలు ఇవన్నీ సందర్శించటం, అలా భారతీయ ఆర్ష సంస్కృతిని మీరందరూ కూడా పరిపాలన చేస్తూ ఇలాంటి కార్యక్రమం ఆంధ్రదేశంలో, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 27వ తారీఖు శుక్రవారం కంచి మహాస్వామి వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఆరాధన కార్యక్రమం మార్గశిర కృష్ణపక్ష ద్వాదశి రోజు ఏర్పాటవుతుంది. ఆ రోజు ఆంధ్ర భాషలో తెలుగులో ఉండే మహాభారతం నుంచి 100 పద్యాల్ని దాదాపు 200 విద్యాశాలల్లో, స్కూలు, సత్సంగ మంటపాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయటం అవుతుంది. అక్కడ ప్రవాసీ భారత్ తెలుగు వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమంలో కలుసుకోవచ్చు. అలా ఈ సత్సంగం శాశ్వత పద్మారాధన ద్వారా భక్తి పరంపర ఉత్తరోత్తరం పిల్లలు మనస్సులో మంచి శ్రద్ధ, ఆస్తిక్యం, ధైర్యం, ఉత్సాహాన్ని కలిగించి మంచి శ్రీశైలం గురించి చెప్పారు. నమామి సంసార సముద్ర సేతుం అన్నారు. అక్కడ మనం సముద్ర కష్టం, సంసార బంధం నుంచి బయటికి రావడానికి మనకి మంచి సంబంధం, ధర్మంతో, మన సంస్కృతితో సంబంధం కలగాలి.
అలాంటి సంస్కృతికి దోహదం చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలు కేకేఎస్ఎఫ్ కాంతి కామకోటి సేవా ఫౌండేషన్ ద్వారా, ఇంకా శ్రీ విద్యా సమితి ద్వారా, కామాక్షి శ్రీ విద్యా సమితి ద్వారా ఏర్పాటై భగవంతుని యొక్క ఆశీర్వచనం పరిపూర్ణంగా మీకు ఉంది. ఈ ధర్మశ్రద్ధ మంచిగా పెరగాలని కంచి కామాక్షి అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. இந்த நல்ல நிகழ்ச்சி குழந்தைகள் அனைவரும் கலந்து கொண்டு சிறப்பாக நடைபெற்றது. இந்த புதிய தொழில்நுட்ப சூழ்நிலையிலையும் புதிய புதிய பிரச்சாரங்கள் மத்தியிலேயும் தர்மத்திற்கு சம்பந்தப்பட்ட தர்மத்திற்கு சம்பந்தப்படாத பிரச்சார காலகட்டத்திலே இந்த அனாதியான இந்த சனாதன வைதிக இந்து தர்மத்தை தெரிந்து கொள்வது, அந்த தர்மத்திற்கு சேவை செய்வது, அந்த தர்மத்தை பிரச்சாரம் செய்வது, அந்த தர்மத்தை பலவிதமான முயற்சிகளால் கட்டி காப்பது, சட்டத்தின் மூலமாகவும் சரி, பொருளாதார ரீதியாகவும் சரி, அனைத்துக்கும் மேலாக வாழ்க்கையிலே அனுஷ்டிப்பதன் மூலமாக, நடத்தி காட்டுவதன் மூலமாக இந்த தர்மத்தை சம்ரட்சணம் செய்வதும் உலக சாந்திக்காக உலக அமைதிக்காக தேவையான முக்கியமான ஒன்று. இந்த உயர்ந்த பாரம்பரியத்திலே நாம் பிறந்திருக்கிறோம் என்பது மிக பெரிய பெருமைக்கான விஷயம், மிகப்பெரிய பொறுப்புக்கான விஷயம். ஆகவே இந்த தர்மத்தை நாம் தெரிந்து கொண்டு உபயோகப்படுத்துவது என்பது ஒன்று. இதனுடைய பலன் உலக மக்களுக்கும் கிடைக்கும் பொழுது அந்த உலக மக்களும் நல்ல வழியிலே மேலும் அவர்களுடைய கவனத்தை செலுத்தி அனைவருக்கும் இன்பம், எவருக்கும் துன்பமில்லை என்கிற ஒரு நல்ல சங்கல்பத்தோடு மாகஸ்டின் துக்க பாகவே சர்வே பவந்து சுக்கினா, மாகஸ்டின் துக்க பாகவே, எவருக்கும் கஷ்டம் என்பது மனதாலேயோ சரீரத்தினாலேயோ யாருக்கும் அந்த கஷ்டம் இல்லாத நிலையை ஏற்படுத்துவதற்கு லட்சியத்தை, உயர்ந்த லட்சியத்தை குறிக்கோளாக கொண்டு இந்த தர்ம வித்யை என்பது ஒவ்வொரு குடும்பத்திலேயும் இடம்பெற வேண்டும். அதற்கு நீங்கள் அமைப்பை உருவாக்க வேண்டும், இன்ஸ்டிடியூஷன். அதற்கு வேண்டிய ஆதாரங்கள், ரிசோர்சஸ், அதை உருவாக்க வேண்டும். அதற்கு வேண்டிய நேரத்தையும் கொடுக்க வேண்டும். நேரத்தை கொடுப்பதும் இந்த நேரத்திற்கு மிக தேவையான ஒன்று. நேரம், இந்த குடும்பம், கிராமம் என்பது இந்தியாவை பொறுத்தவரையிலே ரொம்ப ரொம்ப முக்கியமான ஒன்று. குடும்பம் என்பது நீங்கள் வெளியூரில் இருந்தாலும் சரி, உங்களுக்கும் குடும்பம் என்பது முக்கியமான ஒன்று. அந்த குடும்பத்திலே அந்த குழந்தைகளை தயார் செய்யும் பொழுது பசி இல்லாமல் குழந்தைகளை தயார் செய்வது, பாசத்தோடு தயார் செய்வது, பண்போடு தயார் செய்வது. ஆக அந்த பண்போடு குணத்தோடு தயார் செய்ய வேண்டும் எனும் பொழுது அதற்கு குடும்ப உறுப்பினர்களே ஒருவராவது அதற்காக ஒரு அதிக நேரத்தை செலவழிக்க வேண்டும். அனைவரும்